చదువుతున్నది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో 30/1/2024 తేదీ ఉదయం 11 గంటలకు కొత్త మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో ఫౌండర్ ఈశ్వర్ వెంకటేశ్వరరావు, అధ్యక్షులు మెరుగుమాల శివరామకృష్ణ, డిప్యూటీ గవర్నర్ ఆర్జా ప్రసాద్, ఎక్స్ గవర్నర్ బొగ్గవరపు తిరుపతయ్య, అడ్వైస్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, జెడ్సీ పొన్నూరు సత్యనారాయణ, ప్రాజెక్ట్ చైర్మన్ లింగం చిట్టిబాబు, బొప్పన కుటుంబారావు, మున్నూరు రామకృష్ణ, సభ్యులు శేఖర్, చింత రామకృష్ణ మరియు క్లబ్ సభ్యులు, నడక మిత్రులు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహమునకు పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఆయన జీవిత చరిత్ర గురించి వివరించాము. సభను జయప్రదం చేసిన అందరికీ మా ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్షులు మెరుగుమాల శివరామకృష్ణ, కార్యదర్శి కోన రామారావు, కోశాధికారి కొమరవల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी, భారత జాతి ముద్దుబిడ్డ, భారతదేశ కారణజన్ముడైనటువంటి బాపూజీ మహాత్మా గాంధీ వర్ధంతి ఈరోజు మనం క్లబ్ సభ్యులు జరుపుకుంటున్నాం. ఎందుకంటే మా ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్ సుమారు 200 దేశాల్లో స్థిరపడి ఇవాళకి కూడా మేము ఆయన లోగో కూడా అదేనండి, మాదే మహాత్మా గాంధీదే పెట్టామన్నమాట. ఆయన భారతదేశం అంతా కూడా ప్రతి గ్రామానికి తిరిగి ప్రజలను చైతన్యవంతులు చేసి మన స్వతంత్రాన్ని తీసుకున్నటువంటి మహానుభావుడైన ఆయన ఆదర్శంగా చేసిన ప్రస్తుత రాజకీయ నాయకులు కూడా మరి వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారు. నిజంగా ఆయన చల్లదనమాట. అంటే ఎవరు పాదయాత్ర చేస్తే వాళ్ళు డెఫినెట్గా మరి అధికారం చేపట్టే రోజు అనమాట. మహాత్మా గాంధీ ప్రతి కరెన్సీ మీద కూడా ఉన్నటువంటి కరుణామయుడు ఆయన. అదేవిధంగా జాతి, మత, కుల విభిన్నమైనటువంటి అన్ని మతాలు కూడా ఆయన మరి గౌరవించినటువంటి మహోన్నత వ్యక్తి. ఈ రకంగా మనం మా క్లబ్ తరఫున ఆయన ఘనమైన నివాళులు అర్పించుకుంటూ మా క్లబ్ తరఫున మాకు ఒకటే ధ్యేయం అంటే మాది గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి అన్ని వృద్ధాశ్రమాలకి నిత్యావసర సరుకులు మరియు ఉన్నటువంటి మా ప్రాజెక్ట్ చైర్మన్ అటువంటి బొప్పన కుటుంబరావు గారు, అదేవిధంగా అన్నీ అనమాట. మరి మెడికల్ క్యాంపులు పెట్టాం, 20 మెడికల్ క్యాంపులు గతంలో. మరి మొన్న కూడా గత నెలలో మన 28 ఈ నెలలో 28వ తారీఖు ఈ నెలలో మరి సంఘం బడి ఎందు సుమారు 300 మంది పైబడి యొక్క వాళ్ళు ఉపయోగిస్తున్నారు. వాళ్ళకు కూడా మరి మనం సభాముఖంగా మా వినిగడ రాము గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయనకు తెలియని వాళ్ళు లేరు. ప్రపంచ దేశాల్లో కూడా మహాత్మా గాంధీ అంటే ప్రతి ఒక్కరికి వాడవాడలా ఇవాళ 2 ప్రోగ్రాం 1945 ఆగస్టు 15, ఇవాళ 30వ తారీఖు ఈ గాంధీ వర్ధంతి జయంతులు, స్వతంత్ర దినోత్సవ వేడుకలు, 3 కార్యక్రమాలు ఇస్తారు. ఇవాళ ఎన్టీఆర్ వాకర్స్ తరఫున ఈ మున్సిపల్ ఆఫీసులో ఈ ఇంటికి పొలమాలు వేసి వాళ్ళు ఇచ్చాము. ఆయన కోసం మనకు ఎంత త్యాగం చేశారో అందరూ తెలుసు. బ్రిటిష్ కాలంలో వచ్చి మనకి పొందారు. అలాంటి మహాత్మా గాంధీకి మనం చేయుత ఇవ్వటం, జోహార్ అర్పించడం మన సంఘ సేవకు నిదర్శనం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్టీఆర్ వాకర్స్, ప్రతి కార్యక్రమం ఎన్టీఆర్ వాకర్స్ తప్పకుండా నెలకు 4-5 ప్రోగ్రాములు. ఎవరు జయంతి మహత్తులు ఎవరెవరు ఉన్నారో కూడా చాలామంది తెలియదు. అలాంటి వెలుగు తీసి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఎన్టీఆర్ వాకర్స్ పాలకవర్గ సభ్యులు అందరికీ ప్రతి ఒక్కరికి రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యానికి పడమర దారి చూపించినటువంటి మహానుభావుడు, స్వాతంత్ర సముపార్జన మూలస్తంభమైనటువంటి మహాత్మా గాంధీ వర్ధంతి ఈరోజు. ఆయన 125 ఏళ్ళు బతుకుతాననేవాడట బాబు. అయితే ఇవాళ జనవరి 30, 1948 ఈయన మరణం. ఒకరోజు ముందు నాకు ఎందుకనో చావు దగ్గరికి వచ్చిందని అనిపిస్తుందని అన్నంట. జనవరి 29వ తారీఖున అలా అనుకున్నట్టే తన మనవరాలు మనుబాయితో చెప్పాట, అమ్మ నేను కనుక ఏదన్నా రోగం వచ్చి తీసుకుని చచ్చిపోతే నన్ను మహాత్ముడు అనొద్దు, ఏ తోటాలకో వీటికో బలై చచ్చిపోతే కనుక నన్ను మహాత్ముడు అనండి.
అని చెప్పాడట. చూడండి, ఆ మహానుభావులకి వాళ్ళ మరణం ముందే తెలుస్తుంది అనమాట. స్వామి వివేకానంద కూడా జూలై 4న చనిపోతానని ముందే క్యాలెండర్లో రాసేట్టు పెట్టాడు. అటువంటి మహానుభావుడు. బ్రిటిష్ వాళ్ళందరూ ఎగతాళి చేశారు. అర్ధనాగనప్పకీరు నువ్వేంటా సాధించేదని అన్నాడు. అయితేనే ఆయన కొల్లాయి కడితేనేమి మా గాంధీ, కోమటై పుడితేనేమి మా గాంధీ, వెన్నపూస మనసు కన్న తల్లి ప్రేమ పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు, కొల్లాయి కడితేనేమి మా గాంధీ, కోమటై పుడితేనేమి మా గాంధీ, చకచక నడిస్తేను జగతి కంపించేను, పలుకు పలికితేను బ్రహ్మవాక్యేను, కొల్లాయి కడితేనేమి మా గాంధీ, కోమటై పుడితేనేమి మా గాంధీ. అలాంటి మహానుభావుడిని ఇవాళ చాలా చిన్న చూపు చూస్తుంది ఈ జాతి. అది చాలా 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 బాధాకరమైనటువంటి విషయం. అట్లా మనం కాదు, ఫారినర్స్ ఐన్స్టైన్ E=mc² సాపేక్ష సిద్ధాంతాన్ని కనుగొని ప్రపంచానికి ఆదర్శమైనటువంటి ఐన్స్టైన్ అంటాడు, ఇలాంటి ఒక మనిషి, గాంధీజీని ఉద్దేశించి, ఇలాంటి ఒక మనిషి రక్త మాంసాలతో ఈ భూమిపై నడయాడాడంటే భవిష్యత్ తరాలు నమ్మవేమో అని అన్నాడు. అది అట్లా అన్నట్టుగానే ఆయన్ని కించపరచడం అనేది తప్పు. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా అలా నడుచుకోవాల్సి వచ్చిందనమాట. అలాంటి మహాత్మా గాంధీ వర్ధంతిని మన ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ వారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టే ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ఆ మహాత్ముడికి నివాళులు అర్పించాం. మరొక్కసారి మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ.